మొగలి పువ్వుకి శాపం ఉంది. అబద్ధం చెప్పినందుకు ఇంకా దేవుడి పూజకు పనికిరావు. అలా తులసీదేవికి వినాయకుడు శపించాడు. అంటే ఆవిడ పెళ్లి చేసుకోమని అడిగినందుకు శపించాడు, లేదు నేను చేసుకోను అయినా ఆవిడ ఫోర్స్ చేయడం వల్ల శపించాడని ఏవో అంటారు. వినాయకుడు తులసాకులు అసలు పెట్టరా? వినాయకుడికి తులసి ధనాన్ని సమర్పించడం అసలు స్వామివారికి సంవత్సరానికి ఒక్కరోజు లేదా సంకటహర చతుర్థి రోజున పెట్టవచ్చు. సంకటహర చతుర్థి రోజున కూడా పెట్టడానికి కూడా లేదు. అసలు ఈ మధ్య పుస్తకాలలో ప్రచురితమైపోయింది. సంవత్సరానికి ఒక్కసారి పూజకి పనికి వస్తా అని, ఆరాధనకు పనికి వస్తా అని గణపతుల వారు లక్ష్మీదేవికి తులసి అమ్మవారికి చెప్పినట్టుగా ఉంది. స్వామివారి గణనాయకుడు వెళ్ళాడు, మంచి శక్తివంతుడైనాడు, అందరికీ కూడా ముగ్ధమనోహరంగా కనిపిస్తున్నాడు. అలాగే తులసి అమ్మవారు కూడా అలాగే కనిపించారు. తులసి అమ్మవారు తనని వివాహం ఆడాలని అనుకుంటుంది. కానీ ఆ సమయంలో తను మంచి తపోనిష్ఠుడు, నిత్యం కూడా జపాదులలో మునిగిపోయినటువంటి వాడు. ఆ సమయంలో విద్యాభ్యాసం కూడా చేస్తున్నాడు. అష్టాదశ పురాణాలను కూడా తనే రాసింది గణపతి. వ్యాస మహర్షులు వారు చెప్తున్నప్పుడు ఆ సమయంలో మరి తులసి అమ్మవారు అడుగుతుంది అన్నమాట. తాను ససేమి రావుకోడు. తులసి అమ్మవారు మహాశక్తివంతురాలు, తన కోసం జపం చేస్తుంది. అయినా కూడా చెల్లించాడు. జపం తీవ్రతను దాల్స్తుంది. భయకంపితం అయిపోయిందనమాట. భయకంపితం అయిపోయేసరికి చాలా మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి తపస్సు చేసినా కూడా కరుణించాడు భగవంతుడు. ఇంకా తన తపస్సుని ఇంకా వేగం పెంచేసరికి మనం చాలా చూస్తున్నాం. భయకంపితం అవడము, ఇలా ఏదో అనర్థాలు జరగడం, అలాంటి సమయం వచ్చిందనమాట. ఆ సమయం వచ్చేసరికి అప్పుడు గణపతే మహాశక్తివంతుడు తను తులసి అమ్మవారికి శపిస్తాడు. అమ్మ, నేను నీ దరి చేరలేను, నన్ను సర్వదా విసర్జించవలసిందే. అయినా నువ్వు మొండిగా చేస్తే కనుక శాపం ఇవ్వాల్సి వస్తుంది. నాకు అన్ని పువ్వులు అన్నీ కూడా పనికి వస్తాయి, సర్వ పదార్థాలన్నీ కూడా పనికి వస్తాయి నా పూజకు. అన్నీ కూడా అర్హులైనటువంటి నేను ఒక్కదాన్ని త్యజిస్తున్నాను, పూజకు పనికి రాకుండా చేస్తున్నానని శాపం ఇస్తాడు. అప్పుడు తులసి చాలా ప్రాధేయపడుతుంది. అందరూ కూడా ప్రాధేయపడతారు. అయ్యా, లక్ష్మితో సమానమైనటువంటి తులసి ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం వెలుగు ఉంటుంది. తులసి అమ్మవారు ఉంటే సర్వదా శుభకరి శ్రీకరి. ఆవిడ మీ దగ్గరికి రాకుంటే ఎలా? మీరు అలా శాపం ఇవ్వడము అది సరైంది కాదని. కానీ అప్పుడు గణపతుల వారు మరి శాప విమోచనం కావాలన్నా కూడా, శాపం ఇచ్చేసరి విమోచనం కావాలని కూడా అంత శక్తి కూడా ఉండాలి. శాపం పెట్టగానే కాదు, దాన్ని విమోచన చేయాలని కూడా అంత మహాశక్తి కావాలి. ఒక పదార్థాన్ని మనం ఇచ్చాం, దాన్ని తీసుకోవాలంటే కూడా దాన్ని కాస్త యుద్ధం చేయాల్సిందే. శాపం కూడా అలాంటిదన్నమాట. అప్పుడు గణపతుల వారు అంటారు, ఒక్క వినాయక చవితి రోజునే నాకు పూజకు అర్హురాలు లక్ష్మీదేవి, తప్ప మిగతా రోజులలో ఎక్కడా కూడా కాదు అని తను చెప్పేసరికి అందరూ కూడా హర్షించారు. ఒక్క వినాయక చవితి రోజునే తులసిని సమర్పించవచ్చు పత్రాలతో. ఏకవింశతి పత్రాలు ఉన్నాయి కదా, చక్కగా ఔషధ పత్రాలు, అవన్నీ కూడా ఏకవింశతి పత్రాలు, ఔషధ పత్రాలతో చక్కగా స్వామివారిని అర్చించవచ్చు ఆ ఒక్క రోజున. గురుగారు, చాలామంది భక్తులు నమ్ముతారు వినాయకుడు అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా భూమికి వస్తాడు. అంటే వినాయక చవితి రోజు కాదు, వచ్చి పాలు తాగి వెళతాడు. క్షీరాన్ని తీసుకుని ఇమీడియట్గా వెళ్ళిపోతాడు. దాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అది నిజం అని నమ్ముతారు కూడా. ఎంతవరకు నిజం అంటారు? భగవంతుడిని నమ్మడమే చాలా విశేషమైనటువంటిది. నమ్మకం గొప్పది ఏదైనా కానీ. భగవంతుడే అని కాదు, మనం ఒక వ్యక్తిని కూడా మనము నమ్ముతాం కదా, ఆ నమ్మకం చాలా గొప్ప అయినటువంటిది. అలాగే నేను కూడా చాలాసార్లు కూడా చూసాం. ఒకప్పుడు టీవీలో చాలా వచ్చిందనమాట. వినాయకుడు పాలు తాగుతున్నాడు. మన ఇంట్లో విగ్రహాలు కూడా పాలు పట్టాం మనం. అప్పుడు మేము కూడా మా ఇంట్లో వినాయకుడు విగ్రహం ఉంటే మేము పాలు పట్టాం కూడా, ఒక స్పూన్. నిజం చెప్పాలంటే ఆ శక్తి ఆ సమయానికి పాలు తాగింది కూడా. తర్వాత తాగానే భగవంతుడు ఒకసారి కనిపిస్తాడు కదా, ఊరికే కనిపించాడు కదా. ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు అని నేను ఎప్పుడు టీవీలో చూస్తున్నా. ఒకసారి వెళ్ళి మనం కలవగానే చాలా ఉప్పొంగిపోతున్నాం, చాలా ఉత్సాహం కూడా వస్తుంది, చాలా మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అదే వ్యక్తిని 2 రోజులు చూసాము, 3వ రోజు చూసాము, రోజు చూస్తూనే ఉన్నాం. ఏమవుతుంది? అదే ఉత్సాహము, అదే సంతోషము, మొదటి రోజున్న సంతోషం ఉత్సాహము తర్వాత 15 రోజు 20 రోజులకు ఉంటుందా? ఆయన రోజు చూసేసరికి ఉండదు కదా. అందుకోసం భగవంతుడు ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి మహిమలన్నింటి కూడా చూపిస్తాడు. నేనున్నాను అని తను నిరూపిస్తాడనమాట. ఇవన్నీ కూడా నిజాలే, కాదు అని కాదు, భగవంతుడు ఉన్నాడు అనేది నిరూపించడానికి చిన్న ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. అవన్నీ కూడా నిజాలే, నమ్మవలసిందే, అవన్నీ కూడా నమ్మదగినవే.